ఓం శ్రీమాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై చివరి వారంలో తులారాశి వారికి 4 అతిపెద్ద సమస్యలు తీరడం ఖాయం. కోట్లు మీ సొంతం. తులారాశి వారికి జూలై చివరి వారంలో ఏ విధంగా ఉండబోతుంది? జూలై చివరి వారం నుండి కూడా వీరి జీవితంలో తొలగిపోబోయేటటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అనేవన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి జూలై చివరి వారం నుండి కూడా పలు మార్పులు సంభవించబోతున్నాయి. అభివృద్ధి అనేది కూడా వీరి యొక్క జీవితంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. అనుకూలమైన ఫలితాలు చూడబోతున్నారు. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీరేందుకు కూడా ఇది కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. తులారాశి వారి యొక్క వ్యాపార జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే అత్యంత అనుకూలమైన ఫలితాలు చూసేందుకు తులారాశి వారికి ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది. సామాన్యంగా ఉంది వ్యాపారం అని ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా బాధపడుతూ ఉన్నా కూడా ఈ సమయంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు అడుగులు వేయండి. వ్యాపారం అంటే కేవలం ఫైనాన్సులు చేసేవారు మాత్రమే కాదు. ఏదైనా బట్టల దుకాణం పెట్టాలి అనుకున్నా, కొత్త బిజినెస్ ఏదైనా పెట్టాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఏంటంటే మీరు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడి వారి యొక్క సలహాలు తీసుకుని కనుక ముందుకు వెళితే వ్యాపారంలో అభివృద్ధిని చూడగలుగుతారు. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీకు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు ఉన్నాయంటే దాని గురించే ఆలోచిస్తూ దాని కొరకు మీరు చాలా వరకు కూడా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు మీరు కోరుకున్న అభివృద్ధి రావడం మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదించగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం మీ ఒక్క నిర్ణయాలు సరిపోవు. మీతో పాటు మిమ్మల్ని పై స్థాయిలో చూడాలి అనుకునే వారి యొక్క నిర్ణయాలు కానీ లేదా మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం కానీ చాలా మంచిదిగా చెప్పవచ్చు. అలా చేయడం వల్ల మీరైతే మంచి ఫలితాలు చూడగలుగుతారు. కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారం విషయంలో అతి ఆలోచన చేయకండి. మీకున్న సమస్యలు తీరిపోతాయి. కానీ తెలివిగా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేయండి. ఉద్యోగం పరంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే ఉద్యోగం పరంగా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. అభివృద్ధిని సాధించబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గురుదృష్టి అనేది ఎప్పుడైతే లాభస్థానంపై ఉంటుందో అప్పుడు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. వృత్తిలో అభివృద్ధిని సాధించేందుకు కూడా ఆ సమయం బాగా కలిసి వస్తుంది. అంతేకాదు సహోద్యోగుల సహకారం కానీ వృత్తిలో అభివృద్ధిని చూసేందుకు కూడా ఆ సమయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురువు దృష్టి అనేది ఇప్పుడు కూడా తులారాశి వారికి ఏంటంటే లాభస్థానంలో ఉంది కాబట్టి జూలై చివరి వారం నుండి కూడా కలిసి రాబోతూ ఉంది. గురుదృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రతగా చేయడం వల్ల మీ కార్యాలయాల్లో పై అధికారుల మెప్పును పొందేందుకు కూడా అదేవిధంగా మీ సహోద్యోగుల యొక్క ప్రేమాభిమానాలు పొందేందుకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. మీరిచ్చే సలహాలు కానీ సూచనలు కానీ అవసరమైనప్పుడు మీరు చేసిన సాయం కారణంగా మీ తోటి ఉద్యోగులు కూడా లాభపడతారు. మీ రుణం కూడా వారు తీర్చుకుంటారు. ఇక ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అనేది చూసినట్టయితే అనుకూలమైన ఫలితాలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న మిశ్రమ ఫలితాల నుండి బయటికి తీసుకుని వచ్చేస్తాయి. గురువు గోచారం అనేది 7వ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన ఆర్థికంగా లాభపడడం మాత్రమే కాదు, మీరు ముఖ్యంగా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడుల ద్వారా అధికంగా లాభాలనేవి పొందబోతున్నారు. స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాల్ని ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, ఈ సమయంలో మంచి పేరును కూడా తెచ్చిపెడతాయి. అందరూ ఇచ్చే సలహాలు తీసుకుని ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ముఖ్యంగా
అందరూ ఇచ్చే సలహాలు తీసుకోమంటే మీ చెడు కోరుకునే వారి యొక్క సలహాలు కూడా తీసుకోమని కాదు. ఈ సమయంలో మీకు ఎవరు ఏ విధంగా మీకు చెప్తున్నారని తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీరు ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే అందరూ చెప్పిన సలహాలు కూడా విన్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తే బావుంటుందని మీరు కూడా బాగా ఆలోచించి ముందుకు అడుగులు వేస్తే కనుక లాభం అనేది ఖచ్చితంగా చూస్తారు. కానీ రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెట్టడం అనేది ఈ సమయంలో తులారాశి వారికి అంతగా కలిసి రాదు. ముఖ్యంగా మీరు పనిచేసేటటువంటి రంగాల్లో నిజాయితీగా ఉండండి. తెలివిగా ఆలోచిస్తే కనుక లాభంతో పాటు మంచి గుర్తింపు కూడా సాధించుకోగలుగుతారు. కుటుంబ జీవితం పరంగా అసలు తులారాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే గురువు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో మంచి సంబంధం పెరుగుతుంది, మెరుగవుతుందని కూడా చెప్పుకోవాలి. గతంలో ఉన్న అనుమానాలు కానీ, అపార్థాలు కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కానీ, భాగస్వామితో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురుదృష్టి అనేది 11వ ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీ తోబుట్టువులతో సంబంధం కూడా బాగా మెరుగుపడుతుంది. ప్రతి విషయంలోని వారు మీకు సలహాలు ఇవ్వడం కానీ, మీతో తోడుగా ఉండడం కానీ, వారి కారణంగానే మీరు డబ్బు సంపాదించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీరు మానసికంగా, ఉల్లాసంగా, సంతోషంగా అయితే ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా మీ జీవితాన్ని గడపబోతున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వేరు వేరు ప్రదేశాలకి వెళ్ళడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే పెళ్ళయ్యి సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలమైన సమయం. ఖచ్చితంగా సంతానం అనేది కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక వివాహాల పరంగా చూసుకుంటే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి తులారాశి వారికి వివాహాది ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది చూసినట్టయితే నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తులారాశి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు దూరం కాబోతూ ఉన్నాయి. కానీ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు. కానీ నిర్లక్ష్యంగా మీ ఆరోగ్యాన్ని మాత్రం వదిలేయకూడదు. మీరు కనుక పట్టించుకుంటూ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. ఇక విద్యా జీవితం ఎలా ఉంటుందో చూసినట్టయితే విద్యార్థులకు కూడా బాగానే కలిసి రాబోతూ ఉంది. ఈ సమయంలో మీరెంతో కాలంగా పడుతున్నటువంటి ఒక అతిపెద్ద చికాకు అనేది తొలగిపోబోతూ ఉంది. అంటే ముఖ్యంగా కుటుంబంతో ఉన్న గొడవలు కానీ, లేదా వ్యాపారాల్లో ఇబ్బందులు కానీ, ఉద్యోగం పరంగా ఇబ్బందులు కానీ, లేదా ప్రేమ విషయంలో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో దూరం కాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి విషయంలోనే కష్టపడి లేదా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ కనుక ముందుకు వెళితే కష్టాల నుండి బయటపడగలుగుతారు. చూశారు కదా, జూలై చివరి వారంలో తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఏంటి, తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమ శివాయ.